జై హో డైమండ్స్, గుడ్ మార్నింగ్, జై హో, నమస్తే. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం మాట్లాడాల్సింది ఏదైతే విషయం ఉందంటే, సో మార్నింగ్ ఆల్రెడీ మనం ఇన్విటేషన్ కోసం తెలుసుకున్నాం. సో ఇన్విటేషన్ ఎలా చేయాలి, సో ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి అనే దాని పట్ల మీ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. సో మరి ప్రాస్పెక్టింగ్ చేసే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అని అంటే, సో వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్లో కావచ్చు, సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో కావచ్చు, అలాగే చూసుకుంటే వాళ్ళు చెప్పే విషయంలో సో తడబాటుతనం అంటే తొందరపాటుతనం కావచ్చు. అవతల వ్యక్తి అడిగేటప్పుడు, సో మన యొక్క ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, దాన్ని అడిగేటప్పుడు చెప్పే విషయం అనేది ఏదైతే ఉందో క్లారిటీగా మనం చెప్పకుండా తొందరపాటుతనంతో చెప్పడం బట్టి మనం ఫెయిల్ అయిపోతుంటాం. సో మరి ఇన్విటేషన్లో కంప్లీట్గా ఆ వ్యక్తికి మనం పర్ఫెక్టబుల్గా తక్కువ సమయంలో కానీ తెలియపరచగలిగితే ఖచ్చితంగా ఇన్విటేషన్ని చాలా సక్సెస్ఫుల్గా మనం చేయొచ్చు. సో మరి అలాంటి ఇన్విటేషన్ని సో ఈరోజు మనం ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలనేది 2 నిమిషాల్లో చెప్తాను. జస్ట్ మీ ఫ్రెండ్ ఉండొచ్చు. సో ఫ్రెండ్కి కాల్ చేసాం. సో కాల్ చేసిన వెంబటనే సో మరి హాయ్రా ఎలా ఉన్నామని చెప్పేసి మాట్లాడతాం. సో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి సో చాలా బాగున్నాను అంటాడు. సో మరి అయితే సో ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకున్నాను. సో మరి చాలా ఏదో విషయం మనం మాట్లాడుతున్నామే కానీ సో ఆ విషయాలు అయితే నీతో ఏమీ షేర్ చేసుకోలేదు. సో లాస్ట్ టైం కూడా మనం ఫైనాన్షియల్గా ఏదో చిన్న ప్రాబ్లం కూడా చెప్పేసి నాకు చెప్పుంది కదా. సో మనం మాట్లాడున్నాం. సో మరి చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఒకటి నేను చూశాను. సో మరి రేపు నేను ఇంటికి వస్తాను, మా సిస్టరు మీరు కలిసి ఉంటే ఖచ్చితంగా నేను మాట్లాడతాను రా అని చెప్పేసి మాట్లాడచ్చు. సో అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, సో సరే కంపల్సరీ కలుద్దాము, కానీ ఏంటి విషయం అనేది నాకు చెప్పు అని చెప్పేసి చెప్పడం మాత్రం జరుగుతుంది. సో అప్పుడు అనడం జరుగుతుంది. సో అప్పుడు మనం చెప్పవలసిన విషయం ఏంటంటే, సో మనకి ఫైనాన్షియల్గా చాలా రకాలుగా చాలా విషయాలు మనకు తెలుస్తాయి, కానీ ఫైనాన్షియల్గా సంపాదించుకునే అవకాశం అయితే మనకు దొరకదు. సో మరి ఈ ఫైనాన్షియల్గా సంపాదించుకునే అవకాశం భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని కల్పిస్తే తప్ప, సరైనటువంటి ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం కల్పిస్తే తప్ప సరైన అవకాశం దొరకదు. సో అందుకు ఈరోజు అలాంటి ప్లాట్ఫామ్ని నీకు పరిచయం చేయబోతున్నాను. సో నేను వస్తున్నాను. సో మరి సిస్టర్ని కూడా ఇంటి దగ్గర పెట్టు, కూర్చొని మాట్లాడదామని చెప్పి ఎప్పుడైతే మనం మాట్లాడతామో సో కంపల్సరీ ఆ వ్యక్తి తన యొక్క ఫ్యామిలీ కోసం కానీ, తన పిల్లల కోసం కానీ ఏదైతే విషయాలు ఉన్నాయో మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆ వ్యక్తి ఖచ్చితంగా సో తను టైం ఇవ్వడానికి రెడీ అవుతారు. సో ఆ టైంలో మనం వెళ్ళి కాస్త డిసిప్లిన్గా కొంచెం మనం ఇన్షర్ట్ చేసుకొని, సో టై కట్టుకొని, సో మరి కొంచెం డిసిప్లిన్గా వెళ్ళి కూర్చొని మాత్రం ఫ్యామిలీతో డిస్కస్ చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రజెంటేషన్ విని సో ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ తెలుసుకొని తన లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎలాంటి ప్రజెంటేషన్ని మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పాలంటే, సో మరి తనకి ఖచ్చితమైనటువంటి లైఫ్ మారబోతుంది, ఫ్యూచర్లో చాలా అద్భుతమైనటువంటి స్థాయికి తను ఎదగగలుగుతారు, తన యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనే ఏదైతే ఉందో అంశాలపైన మనం ప్లాన్ చెప్తున్నప్పుడు, ఏదైతే ప్రజెంటేషన్ చెప్తున్నప్పుడు సో ఖచ్చితమైనటువంటి ఆ బిలీవ్నెస్ తనకు కలిగేటట్టు ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మనతో జర్నీ చేయడానికి రెడీ అవుతారు. సో మరి ఈ యొక్క ఏదైతే ఉందో మీకు ఈ పాయింట్ పైన కంప్లీట్గా ఇన్విటేషన్ పైన చాలా వరకు అవగాహన దొరికింది అనుకుంటాను. చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో దీనికోసం ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా దీనికోసం లెర్న్ చేస్తూ రండి. సో హ్యాపీ మూమెంట్లో ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ సో మచ్. జయో గో డైమండ్, థ్యాంక్ యూ.